ఉన్న బోట్ ఓనర్స్ని అందరినీ, మత్స్యకార సంఘాలని అందరినీ, అలాగే ఎన్జిఓస్ని, యువకుల్ని మొత్తం అందరూ దేనికోసమైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో అందరు అధికారుల ముందు, అందరు ఎమ్మెల్యే ముందు, ప్రజాప్రతినిధుల ముందు మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో వాళ్ళ ద్వారానే తెలుసుకుని పార్టీలకు అతీతంగా జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీని కూడా మాట్లాడిపించి వాళ్ళకున్న నిజమైన సమస్యలు తెలుసుకుని అలాగే అక్కడి నుంచి దానికి పరిష్కారం ఎలా రావాలి అన్నది అక్కడ తెలుసుకుని మొత్తం ఉప్పాడలో ప్రజలందరి ముందు 100 రోజులు టైం కోరి నిజంగా దేనివల్ల మత్స్య సంపద కోల్పోతుంది అనేది తెలుసుకోవటానికి, దాని ప్రణాళికను సిద్ధం చేయడానికి 100 రోజుల టైం తీసుకుని ఆ మత్స్యకారులు సోదరులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ దొరికే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న సభాముఖంగా తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్